అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. డిబేట్లో జరిగిన విషయంలో హోస్ట్గా ఉన్న జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం ఏంటనే ప్రశ్నలను కొందరు లేవనెత్తుతున్నారు. డిబేట్లో మాట్లాడిన వ్యక్తిపై యాక్షన్ తీసుకోవడం ఓకే గానీ యాంకర్ ను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం అమరావతి మహిళను దారుణంగా అవమానించారు కాబట్టి అరెస్ట్ చేశారని కవర్ చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే కొమ్మినేనిని అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను ఎలా చూడాలి, అధికార విపక్షాల వాదనలేంటో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, అమరావతి రాజధాని మహిళపై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి కదా, అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి? సో ఒకటి, సాక్షి టీవీలో జరిగిన చర్చలో అనలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అమరావతి, దేవతల రాజధాని, ఎందుకంటే ఇంద్రుడు పరిపాలించిందని అమరావతి అంటారు కదా, దేవతల రాజధాని అన్న సెన్స్లో మాట్లాడితే ఆ చర్చలో భాగంగా కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్లో ఉండి ఆయన అభ్యంతరం చెప్పలేదు, అభ్యంతరం చెప్పినట్టున్నారు, మీరు అలా అనమాకండి మళ్ళీ టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారని అన్నారు. సో ఆయన అరెస్ట్ చేశారు. సో దీని మీద చర్చ జరుగుతుంది. ఒకసారి మనం టీడీపీ వెర్షన్ తీసుకుందాం. దాంతోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాజీ మంత్రి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. దేవినేని ఉమా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చెప్పండి సార్. ఇప్పుడు ఓకే, కృష్ణంరాజుకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు అనలిస్ట్ గా, బట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం మీద ఇంతకుముందు జగన్ ట్వీట్ చేశారు. మీరు ఒకటి ఆలోచన చేయండి, గత 5 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అవచ్చు, కృష్ణరాజు అవచ్చు, ఎల్లయ్య అవచ్చు, పుల్లయ్య అవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షిలో ఇదే విధమైన బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంగా ఎన్ని వ్యాఖ్యానాలు చేయాలి, ఎన్ని చర్చలు పెట్టాలి, ఎన్ని డిబేట్లు చేయాలో చేశారు. 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఒక విద్వేషపూరితమైన వాతావరణంతో అమరావతి ప్రజా రాజధాని పనులు నిలుపుదల చేయటమే కాకుండా అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యానాలు అవ్వచ్చు, వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు అవ్వచ్చు, పోలీసులతో కొట్టియటం కావచ్చు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపటం కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు తిప్పడం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, మహిళ రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇస్తే వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు ప్రజలు బుద్ధి చెప్పారు. చెప్పినా కూడా బుద్ధి లేకుండా కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్టు, కృష్ణరాజు అనలిస్ట్, వీళ్ళంతా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడొచ్చిందండి అది? ఈ అసలు ఎక్కడ ఉన్నదాన్ని అసలు అమరావతి ఏంటి, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏంటి, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా క్షమాపణ చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆ వ్యాఖ్యలను క్షమాపణ చెప్పామంటారు. సాక్షి టీవీ క్షమాపణ చెప్పింది అని చెప్తున్నారు. సాక్షి టీవీ తరపున క్షమాపణ చెప్పాము, అది కృష్ణంరాజు వెర్షన్ గానీ సాక్షి టీవీ వెర్షన్ కాదు అంటారు వాళ్ళు. వినండి, కావాలని ఇవాళ ఈ చర్చ ఒకటి కాదండి, గత 6 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈశ్వరయ్య తీసుకోండి, కేఎస్ఆర్ తీసుకోండి, సాక్షి ఎజెండానే విద్వేషం, దుర్మార్గం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేకుండా అడ్డం పడడం. ఇప్పుడు పొలం దగ్గర అమరావతిలో 40,000 కోట్ల రూపాయలుగా పనులు గేరప్పై ముందుకెళ్తా ఉన్నాయి. రకరకాల సంస్థలు డబ్బులు ఇచ్చాయి, టెండర్లు అయిపోయినాయి, పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి, కొన్ని ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ ఏదో వ్యాఖ్యానాలు, తప్పుడు కోతలు, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి జ్ఞానం ఉందండి, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? మీరు పెట్టాలి, గడ్డి పెట్టాలి మీలంటాడంతా. ఓ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసి గజ్జల మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి, ఈనాడులో పనిచేసి, ఈ కేఎస్ఆర్ కి బుద్ధి ఉందా, కొమ్మినేని శ్రీనివాసరావుకి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి ఉందా? ప్రభుత్వం సలహాదారిగా పనిచేశాడు కదా, కోట్ల రూపాయలు తిన్నాడు కదా, వాడు కూడా ఫారెస్ట్ కేసులు ఎరుకున్నాడు కదా. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ ఏం మాట్లాడుతాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఒక వెర్షన్ ఏంటంటే ఆ మాటలంది కృష్ణంరాజు కదా, కొమ్మినేని శ్రీనివాసరావు దానికి ఆయన అభ్యంతరం చెప్పారు కదా అంటారు. అభ్యంతరం పెట్టాలి. ఈ యదో వ్యాఖ్యానాలు, ఈ ఏదైతే ఎగతాళిగా
క్షమాపణలు చెప్పటాలు ఇవన్నీ కూడా ఇవాళ సజ్జలు మాట్లాడింది కూడా క్షమించరాంది. శంకర్ జాతి ఏంటండి? ఏం మాట్లాడిన బుద్ధి ఉందో అసలు? చదువుకున్నాడేనా? జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడే మాటలేనా? ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు అంటే ఎంత గౌరవం అండి? వీళ్ళు ఆ ముసుగేసుకొని జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకు వీటికి ఆశపడి ఇంత దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా మహిళలు, జనాభాలో సగం మహిళలు ఉన్నారు, మహిళల కించపరచడం ఏంటండి? అమరావతి మహిళలు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతా ఉన్నాడు? మొన్న తెనాలి చేసిందేంటి? ఎవరిని సమర్థిస్తా ఉన్నాడు? ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాడు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలదా? వీళ్ళు దోసుకెళ్లిన కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో చర్చ పెట్టండి. ఎన్ని కంటైనర్లు దోసుకెళ్లాడో చర్చ పెట్టండి. ఎన్ని వేల కోట్లు దోసుకెళ్లాడో చర్చ పెట్టండి. ఏదోల గురించి ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, మా టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు అందరూ ఇదే చర్చ నడుతున్నారు కదా, టైం వేస్ట్. ఉమ గారు, ఇప్పుడు అన్ని ఛానల్స్, ఇప్పుడు మీకు అనుకూల ఛానల్స్ కూడా ఇవే చర్చ నడుస్తున్నాయి కదా. ఎన్ని వందల మంది ఆఫీసర్లు ఈ ఎదవలు దోసుకెళ్లిన డబ్బులు ఏ కంటైనర్లు ఎక్కడ పెట్టాడు? ఈ తాడేపల్లి కొంప నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? బెంగళూరు నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? హైదరాబాద్ నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? ఎన్ని వేల కోట్ల దోపిడీ తెలిసిందో మీకు తెలుసా? మీకు రాష్ట్రంలో 500 రూపాయల నోటు కనపడుతుందా? రాష్ట్రంలో సామాన్యుడు ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా? ఈ ఎదవల గురించి ఎందుకంటే చర్చ. ఉమ్మగారు, ఇప్పుడు మరి టీడీపీ ఒక నిమిషం, టీడీపీ అనుకూల ఛానల్స్ కూడా ఇదే చర్చ పెడుతున్నాయి కదా అంటున్నా. పరుస్తూ మహిళల్ని అసభ్య పదాలతో మాట్లాడుతూ ఈ ఇలా మానసిక విపరీతాలను బయట పెట్టుకుంటా మీ విలువైన సమయాన్ని, మీ ఛానల్ సమయాన్ని కూడా పాడు చేస్తున్నారండి. దయచేసి మీడియా అంటే గౌరవం, ఓట్ ఎస్టేట్ అంటే గౌరవం, కానీ ఈ అదోల గురించి ఒక గంట కూడా వేస్ట్ చేసుకోమాకండి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవడు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. సార్, ఒక రెండు పాయింట్స్, సిద్ధాంతాలు మాట్లాడుకోండి. రెండు పాయింట్స్ ఏంటంటే, వాళ్ళు ఒక 2-3 వీడియోస్ చూపిస్తున్నారు రోజా గురించి మీ పార్టీ నేతలు చేసిన కామెంట్స్. ఏమండి, ఏం చేసిన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి తప్పుడు పనులన్నీ చేసి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నానండి, దగ్గర రంగనాయకం అనే మహిళ, మీకు తెలుసో తెలీదు, నలందా కిషోర్ అని పాపం పోస్ట్ పెట్టాడని వైజాగ్ నుంచి కరోనా టైంలో తీసుకొచ్చి కర్నూలు జైల్లో పెట్టి కరోనాలో చంపేశారు. అంకబాబు సీనియర్ జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేశారు. సార్ పని చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. నేనే చెప్తున్నా, అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఈ దుర్మార్గుల్ని క్షమించమాకండి. వీళ్ళ వాళ్ళ 40% ఓట్లు ఉన్నాయనో, లేకపోతే మాకు ఎంతమంది జనం ఉన్నారనో, మళ్ళీ కులాలు రెచ్చగొట్టాలని, మతాలు రెచ్చగొట్టాలని. ఉమ్మగారు కాల్ కట్ అయింది దేవినేని ఉమామేశ్వరరావు గారిది. మళ్ళీ ఒకసారి కలిపే ప్రయత్నం చేయండి. అట్లాగే వైసీపీ నుంచి, తర్వాత జర్నలిస్ట్ సంఘాల నుంచి కూడా కలిపే ప్రయత్నం చేయండి. స్పందన, ఇక్కడ జరిగిన వివాదం ఏంటంటే, లైవ్ షోలో ఆయన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణరాజు అనలిస్ట్ గా వచ్చిన వ్యక్తి, దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యల్ని, కృష్ణరాజుని అరెస్ట్ చేసిన తప్పేం లేదు. కొమ్మినేని ఇప్పుడు లైవ్ లో మీరు నేను మాట్లాడుతున్నా, ఒక గెస్ట్ వచ్చారు, పక్కకు వచ్చిన టీడీపీ గెస్ట్, వైసీపీ గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానికి కొమ్మినేని కానీ లేకపోతే ఆ ఛానల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఒప్పుకోను. మీరు ఒక బైట్ తీసుకున్నారు, బైట్ తీసుకున్న సందర్భంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్లో 2-3 కామెంట్స్, అసభ్యకరమైన కామెంట్స్ పెడితే వాటిని ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎడిటర్గా వాళ్ళ బాధ్యత ఏంది? అవి యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా, ఆ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వాటిని పబ్లిష్ చేయకూడదు. కానీ లైవ్ లో అవకాశం ఉండదు, పబ్లిష్ అయిపోతాయి. ఇప్పుడు మన డిబేట్లోనే ఉంది. మన డిబేట్లో టీఆర్ఎస్ లేకపోతే వైసీపీ టీడీపీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన దాన్ని ఆల్రెడీ లైవ్ లో వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం కదా. ప్లస్ లైవ్ లో వచ్చిన దాన్ని అప్పుడప్పుడు ఏంటంటే మనం వేరే దానిలో అయిపోయి పర్ఫెక్ట్ గా ఏమన్నారో కూడా వినే పరిస్థితి ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రశ్న అడగాలి, ఇవేం అడగాలి, ఇది కూడా ఉంటుంది. అప్పటికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ఏమన్నారంటే,
మీరు మీ ఓటోళ్ళు అట్లా మాట్లాడమేకండి, మళ్ళీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్తానంటే ఈయన అరెస్ట్ కృష్ణరాజును ఆయన అబ్స్కాండింగ్ కృష్ణరాజు అరెస్ట్ చేసినా తప్పులేదు. బట్ కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్ 70 సంవత్సరాల వయసు గల జర్నలిస్ట్ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటా. ఎందుకంటే ఇప్పుడు మన డిబేట్ లో కూడా రేపు రావచ్చు, వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు కదా. మాట్లాడినప్పుడు ఈయన పూర్తిగా అసలు ఏం మాట్లాడకుండా లేడు. మీ ఓటోళ్ళు అట్లాంటి మాటలు అనకండి, రేపటి నుంచి సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తారని చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో మీడియా నిట్ట నిలువున జరిగిపోయింది. టీడీపీ అనుకూల ఛానల్స్, వైసీపీ అనుకూల ఛానల్స్, ఈ రెండిటి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉంది. న్యూట్రల్ ఛానల్స్ అన్నవి చాలా తక్కువ. ఏదో మనలాంటి ఛానల్ అంటే మన ఛానల్ మనకి ఎటువంటి ఆబ్జెక్టివిటీ లేదు. అక్కడున్న ఛానల్స్ అంతా కూడా అయితే వాళ్లకో లేకపోతే వీళ్లకో కొమ్ము కాసే ఛానల్స్. ప్రజలు కూడా అదే విధంగా తయారైపోయారు. 100%లో 80% మంది అయితే టీడీపీ లేకపోతే వైసీపీ. తెలంగాణలో మీకు న్యూట్రల్ ప్రజలు కనిపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల కారణంగా ఆ కులాల కుమ్ములాట్లు పడి అటో ఇటో ఉన్నారు. కేవలం 20-20% మంది మాత్రమే న్యూట్రల్ ఉన్నారు. నీకు ఇంత జగన్కు 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ వచ్చింది అంటే చెప్తున్నా. అంటే ఒక విధంగా పోలరైజ్డ్ అయిపోయిన సిచ్యువేషన్. సో మీడియా పోలరైజ్ అయిపోయింది, ప్రజలు పోలరైజ్ అయిపోయారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో కూడా అంకబాబు అనే జర్నలిస్ట్ ని, సీనియర్ జర్నలిస్ట్ ని వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారు. అది తప్పే కదా. తర్వాత టీవీ5 లో ఉన్న మూర్తి సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారిని ఆయన కూడా పదే పదే క్వశ్చనింగ్ పిలిచారు. వాళ్ళకి వ్యతిరేకంగా డిబేట్లు పెడుతున్నారు. మూర్తి గారిని కానీ సాంబశివరావు గారిని కానీ టీవీ5 లో ఉన్న జర్నలిస్టులు జగన్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ రాగానే కొమ్మినేని మీద చేస్తున్నారు. ఒక విధంగా అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. డిబేట్ లో జరిగిన విషయంలో హోస్ట్ గా గతంలో ఆయన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చ. ఆ తర్వాత ఇప్పుడు సాక్షిలోకి రాగానే మేనేజ్మెంట్ మారితే జర్నలిస్ట్ మారుతాడు. మేనేజ్మెంట్ స్టాండ్ తప్ప జర్నలిస్ట్ ఫ్రీడమ్ లేదు. లక్కీలీ మన మేనేజ్మెంట్ సుభాష్ చంద్ర గారు జీ గారు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం న్యూట్రల్ గా నడపగలుగుతున్నాం. మేనేజ్మెంట్ స్టాండ్ విరుద్ధంగా నడపగలిగే స్థాయి ఉందా ఇవాళ? పరిస్థితి ఉందా మీడియాలో? ఇది రాజకీయ నాయకులు గుర్తించాలి. అప్పుడు జగన్ అంకబాబుని అరెస్ట్ చేసినా వాళ్ళని అరెస్ట్ చేసినా తప్పే, టీవీ5 మూర్తిని సాంబశివరావుని క్వశ్చనింగ్ పేరు మీద వేధించినా తప్పే. వాళ్ళకు హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి ఓకే, లేకపోతే టీవీ5 మూర్తిని అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం కూడా తప్పనే అంటాను నేను. మీరు కృష్ణరాజుని అరెస్ట్ చేయండి ఓకే, ఎందుకంటే ఒక లైవ్ షోను నిర్వహించే హోస్ట్ గా ఇప్పుడు నా షోకు ఎవరో వచ్చి ఏం తిడతారో తెలియదు కదా. తిడితే గిట్ట నన్ను అరెస్ట్ చేస్తారా? ఆయన ఆబ్జెక్ట్ చేశాడు చేయకపోవడం అన్నది వేరే, ఆ తిట్టిన వ్యక్తిని చేయాలి అక్కడ. సో మనతో పాటు అంజాద్ బాషా గారు, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు. అంజాద్ బాషా గారు నమస్కారం అండి. నమస్కారం. సో సార్ ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ని, ఆ తర్వాత కృష్ణరాజేమో అబ్స్కాండింగ్ లో ఉన్నారు. చూసేదేమండి, చూడండి, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి ఇప్పుడే మీరు చెప్పారు, ఆయన 70 ఏళ్ల వయస్సు. సుమారుగా ఆయన ఈ జర్నలిజం లోనే ఆయన 5 దశాబ్దాలు పూర్తి చేశాడు. అనేక ఇక్కడ సమస్య ఏంటంటే మరి మీరెందుకు మీ అంకబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? రంగనాయకులమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు? టీవీ మూర్తిని వాళ్ళని ఎందుకు మీరు విచారణకు పిలిచారు? ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైనా డిబేట్ ఛానల్లో ఈ రోజు మీరు నన్ను ఆహ్వానించారు, నేను ఈ రోజు మీ డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్నాను. నేనేం మాట్లాడతానో మీకు తెలియదు కదా. అవును, నేనేం మాట్లాడతానో మీకు తెలియదు. నాతో పాటు మీరు ఏదైతే చాలా మందికి పిలుంటారు మీ డిబేట్ లో, అందరు పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళు ఎవరో మాట్లాడారని చెప్పి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఇప్పుడు విశ్లేషకుడు ఎవరైతే కృష్ణరాజు గారు ఒక విశ్లేషకుడు, అనేక ఛానల్స్ ఆయన పార్టిసిపేట్ అవుతుంటాడు. మరి ఆయన ఏ రకంగా ఆయన మాట్లాడాడో ఆయనకి తెలుసు. మరి అలాంటిది కొమ్మినేని గారిని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ని ఆయన మీద ఆపాదించి
మరి ఈ రోజు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఎందుకంటే గతంలో నుంచి కూడా కొమ్మినేని గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన, ఎందుకంటే ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీవీలో ఆయన ఉన్నాడు. మరి ఆ ఎన్టీవీ ఏదైతే ఆ యాజమాన్యాన్ని అతను వెంటనే తొలగించాలి, లేని పక్షంలో ఎన్టీవీనే మరి ఈ రాష్ట్రంలో ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వనని చెప్పి వాళ్ళ మీద ఫోర్స్ పెట్టి మరి ఆ రోజు ఎన్టీవీ ఛానల్ నుంచి బయటికి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయనకు కొమ్మినేని గారికి ఒక పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు సాక్షి యాజమాన్యాలు. సార్ స్వేచ్ఛ లేదు సార్ జర్నలిస్టులకు, చెప్తున్నా. అన్ఫార్చునేట్లీ స్వేచ్ఛ ఇస్తే గనక మరి టీడీపీ వాళ్ళు ఎందుకు జాయిన్ కావట్లేదు? సాక్షి ఛానల్లో చర్చలు టీడీపీ వార్తలు కవర్ చేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెడితే సాక్షి ఛానల్ కవర్ చేస్తారా? చేయరు. లేకపోతే టీడీపీ అనుకూల ఛానల్స్ జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ రెండు వర్గాలుగా నిట్ట నిలున చేయండి మీడియా, ఆంధ్రప్రదేశ్ మీడియా. అది మన దౌర్భాగ్యం. అది మన రాష్ట్రంలో ఎట్లంటే పార్టీల పరంగా ఈ రోజు మీడియా విడిపోయిన పరిస్థితి. మరి మీడియా విడిపోతే కూడా ఈ రోజు దానికి సంబంధించిన కొందరు యాంకర్లు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తప్పదు. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఊడుతుంది. ఏం చేయాలి వాళ్ళు? సోషల్ మీడియా పెట్టుకుంటేనేమో యూట్యూబ్ ఛానల్ అదేని అంటున్నారు. ఎట్లా మరి? ఇప్పుడు మీరే చెప్పారు. ఇప్పుడు TV5 ఛానల్ సాంబశివరావు గారు, మూర్తి గారు అయితేమి నిజంగా వాళ్ళ డిబేట్స్ వాళ్ళు చేస్తున్న డిబేట్స్ ని చూస్తే మరి వాళ్ళకు ప్రతిరోజు కేసులు పెట్టాల్సిన పరిస్థితి పెట్టారు కదా. మీరు మీ హయాంలో పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? ఏం పెట్టారు? వాళ్ళని సిట్ ఎన్నిసార్లు పిలిచారు? మూర్తి గారు ఎన్నిసార్లు పిలిచారు? చాలా సార్లు పిలిచారు మీరు. ఇప్పుడు ఈ రోజు కొమ్మినేని గారు ఇప్పుడు మీరు చేశారని వాళ్ళు చేస్తున్నారు. ఒకటి మీరు నిన్న ఏదైతే కొమ్మినేని గారిని ఆయన ఏం మాట్లాడాడో ఒకేసారి TV5 లో సాంబశివరావు గారు మూర్తి గారు ఏ రకంగా మాట్లాడతారో ఒకసారి పరిశీలన చేయండి. కొమ్మినేని గారు ఏ రకంగా మాట్లాడతారు, మరి సాంబశివరావు గారు, మూర్తి గారు, మరి అదే విధంగా ABN లో వెంకటకృష్ణ గారు, మరి వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు ఒక్కసారి మీరు కంపేర్ చేయండి. ఓకే. సో మీరు వాళ్ళు ఏమంటారంటే ప్రతిరోజు చేసుకోవాలి. అట్లయితే ఇప్పుడు టీడీపీ ఆయనలో 14 నుంచి 19 మధ్య సాక్షికి సంబంధించిన జర్నలిస్టులు ఎవరిని వాళ్ళు ఏం అరెస్ట్ చేయలేదు. ఈ అరెస్ట్ కల్చర్ స్టార్ట్ చేసింది మీరు అని చెప్తారు. ఆ సమయంలో సాక్షి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో మీరు అంకబాబును అరెస్ట్ చేశారు, మూర్తిని, తర్వాత సాంబశివరావు వాళ్ళని మీరు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని వాళ్ళు అంటారు. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీవీలో పనిచేస్తున్న కొమ్మినేని గారిని ఎవరు బయటికి పంపించారు? సరే, అది ఇప్పుడు ఆ యాజమాన్యం చెప్పాలి కానీ వాళ్ళు కేసు అయితే పెట్టలే కదా. ఆ 5 సంవత్సరాలు సాక్షి టీవీ, సాక్షి పేపర్ లో పనిచేస్తున్న వాళ్ళ మీద కేసు పెట్టలే కదా అంటున్నా. నిలుపుదల చేస్తానని చెప్పి వాళ్ళ మీద బెదిరించి, ఆ యాజమాన్యాన్ని బెదిరించి మరి ఆయన్ని బయటికి పంపినంత వరకు మరి ఆ యాజమాన్యాన్ని వదలలేదు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. మరి ఇవన్నీ కూడా చూస్తే ఒకటే అండి, ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే మొన్న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలిపారు. మరి ఈ ఒక్క సంవత్సరం కాలంలో ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఈ భారతదేశంలో కూడా ఒక సంవత్సరం కాలంలోనే ఒక ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి మరి అందరినీ వేధించడము, అందరి మీద అక్రమ కేసులు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వీళ్ళు ఏమైనా చేశారు? కానీ ఒకటి, ఇప్పుడు మీరు అమరావతి గురించి ఎందుకు, అమరావతి, కమ్మరావతి, భ్రమరావతి
ఎందుకు రాజధాని మీద మీ నేరేషన్ ఎందుకు ఉంది? ఆంధ్రుల రాజధాని అమరావతి మీద, దాని మీద ఎందుకు మీ ఓరియంటేషన్ కదా కృష్ణరాజు ఆయన కూడా మాట్లాడింది. ఇప్పుడు అది కాదండి, నేను చెప్తాను కదా. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం వచ్చింది కదా. 5 ఏళ్లలో వాళ్ళు అమరావతి అని చెప్పి ఏం చేశారండి? అమరావతిలో అది ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు నోడిచ్చారు. అప్పుడు వాళ్ళకు 23 సీట్లు ఇచ్చారు. మీకు అవకాశం ఇస్తే మీరు దాని 3 రాజధానులు అన్నారు. ఈ రోజుకి కూడా అది సరైన ఇది కాదు. ఇప్పుడు చేస్తామంటారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా ల్యాండ్ పూలింగ్ చేస్తాం, ఇంకో 40,000 ఎకరాలు మొత్తం క్యాపిటల్ కట్టేస్తాం 3 ఏళ్ళు అంటున్నారు కదా. వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే అమరావతిని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అంటే మీరు అమరావతిని వ్యతిరేకించుకుంటే దాన్ని ఒక కులాన్ని ఎందుకు, దాన్ని ఒక కులానికి ఎందుకంటే కడుతున్నారు? అమరావతి అంటే అమరావతి కాదు, నేను కాదు, పెద్ద పెద్ద కమిటీలు కూడా వచ్చి ఏం చెప్పారండి? మరి అక్కడ ఉండే ల్యాండ్ ఏదైతే మూడు పంటలు పండే భూములు, మరి ఇది సరైన ల్యాండ్ కాదు రాజధాని కోసం అని చెప్పి మరి అనేక సందర్భాల్లో చాలా మంది పెద్ద వ్యక్తులు చెప్పారు. ఇక్కడ ఏదైతే ఈ ల్యాండ్ సరైన మల్టీ స్టోరీ బిల్డింగ్ల కోసం ఈ ల్యాండ్ సరైన ల్యాండ్ కాదు అనేది కూడా తెలిసి చెప్పడం. భాష గారు, మొదటి నుంచి కూడా అమరావతి ఎందుకు వివాదాస్పదంగా మారుతుందంటారు? అమరావతి వివాదాస్పదం అంటే వీళ్ళు చేశారండి. అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మరి ఒక సామాజిక వర్గానికి మేలు జరగాలని చెప్పి తప్ప మరి ఎక్కడ రాజధాని పెట్టకూడదని చెప్పండి. ఇప్పుడు కర్నూలు ఏదైతే గుంటూరు మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పెట్టచ్చు కదండి రాజధాని. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా 2014లో అనేక లీకులు ఇచ్చారు. మరి ఏదైతే మన నాగార్జున యూనివర్సిటీ కాడి అక్కడ అమరావతి వస్తుంది, రాజధాని వస్తుందని చెప్పి, ఒక్కొక్కసారి నూజివీడులో వస్తుందని చెప్పి లీకులు ఇచ్చి మరి ఎంతో మంది ప్రజలు అక్కడ ఆ ప్రాంతాల్లో పోయి భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎవరికి తెలియకుండా ఆయన అనుయాయికి ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారో మరి ఆ ప్రాంతంలో మరి అమరావతి ఏదైతే రాజధాని పెట్టడం వరకు ఎంతవరకు సమంజసమో ఎవరితో డిబేట్ లో ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుకుని ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అఖిలపక్ష సమావేశం పెట్టి అఖిల పక్షంలో యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఏదైనా రాజధాని నిర్ణయం చేశారు. ఇప్పుడు ఈ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కు సంబంధించి ఎంటైర్ ఇష్యూకు వైసీపీకి సంబంధం ఉందంటారా? అసలు ఇట్లా వైసీపీకి ఏం సంబంధం చెప్పండి? అసలు కొమ్మినేని గారికి ఏం సంబంధము? తర్వాత వైసీపీ మహిళను కించపరిచే విధంగా వ్యవహరిస్తుందని టీడీపీ అంటోంది కదా. వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఏం లేదండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం లేదు. మరి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్సే ఇది. మరి ఏదైనా ఒక తెరపైకి సబ్జెక్ట్ వస్తే దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు మొన్న వెన్నుపోటు దినం మరి ఏదైతే 4వ తేదీ బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అన్ని నియోజకవర్గాలు వేలాది మంది మహిళలు అందరు కూడా, రైతులు అందరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. మరి ఇది పెద్ద సక్సెస్ అయిందని చెప్పి దాన్ని ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు. మరి ఈ సబ్జెక్ట్ ని మరి భూతత్వంలో పెట్టి 70 Men స్కీమ్ లో పెట్టి ప్రజలకు మరి ఏదో చెప్తారు కదా, గ్లోబల్ ప్రచారం అంటారు కదా, మరి ఇది చేయాలి. ఓకే, సో ఒకటి ఇప్పుడు కృష్ణరాజు వ్యాఖ్యలు అయితే మీరు ఖండించారు, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి ఈ రోజు అది కాదు, ఇది ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేవా ఈ రాష్ట్రంలో? ఒక సంవత్సరం కాలంలో ఈరోజు మహిళలకు రక్షణ ఉందండి. అది రేజ్ చేయండి. ఇప్పుడు దేవతల రాజధాని అంటే అది తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అన్నాడు. ఇంద్రుడు పరిపాలించింది అమరావతి కాబట్టి దాని మీద చర్చ పెట్టి అది ఇందులో దేవతల రాజధాని కాదు, ఇంకా రాజధాని చెడ్డ పదాలు వాడడం కరెక్ట్ కాదు కదా. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరో విశ్లేషకుడు వచ్చి అతను మాట్లాడితే దాని సాక్షి ఛానల్కి ఏం సంబంధము, కొమ్మినేని గారికి ఏం సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఏం సంబంధము? సాక్షి ఆఫీస్ మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసము? ఈ రోజు అన్ని చోట్ల కూడా సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, రాళ్లతో దాడులు చేస్తున్నారు తిరుపతిలో. సో ఏదైనా అంజద్ బాషా గారు, ఇప్పుడు మీ సమయంలో ABN, TV5 ఇవి ఆపేశారు.
రాకుండా ప్రసారాలు రాకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ వాళ్ళు ఆపేస్తున్నారు. ఇదేంటంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యా మీ మన ప్రాంతంలో ఈ రోజు ఏదైతే మన ప్రాంతంలో సాక్షి ఛానల్, ఎన్టీవీ, టీవీ 9, 10 టీవీ ఛానల్స్ అన్ని కూడా ఆపేసి ఉండాలి. నేను అదే చెప్తున్నా. మీ సమయంలో మీరు ఏబిఎన్, టీవీ5 ఆపినందుకు వాళ్ళు ఇప్పుడు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీని వాళ్ళు ఆపేస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదే జరుగుతుంది కదా. మీరు చేసినందుకు వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ మీరు పవర్లోకి వస్తే మీరు చేస్తారు. ఇది ఏమంటారు, అదే తరతరాల చరిత్ర, రక్త చరిత్ర లాగా అయిపోయింది. దీనికి స్టాప్ ఎవరో ఒకళ్ళు పెట్టాలి కదా. మనం ఏం చేయలేదు. ఈ రోజు చేసి వాళ్ళు ఈ రోజు మనల్ని ఈ రకంగా మనం చెయ్యాలని చెప్పి ఈ రోజు వాళ్ళే మార్గదర్శకాలు చూపిస్తున్నారు. మనకు ఈ రకంగా వెళ్ళాలని చెప్పి ఈ రోజు మనకు చూపిస్తున్నారు. మరి ఈ రకమైన పరిపాలన గత 5 ఏళ్ల కాలంలో మనం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మరి ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, ఏ ఒక్క మంత్రి, హోంమంత్రి మహిళగా ఉంది, ఆ హోంమంత్రి ఎక్కడుందో తెలియదు. మరి మహిళల మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నా మరి ఆమె మీడియా ముందు వచ్చి మాట్లాడదు. ప్రతిరోజు ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ ఆడపిల్లల్ని స్కూళ్ళకు పంపించాలన్నా కూడా భయపడే రోజులు ఉన్నాయి ఈ రోజు ఈ సంవత్సర కాలంలో. థ్యాంక్ యూ అమ్జద్ బాషా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించి. సో స్పందన, 2 విషయాలు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో క్లియర్, మీడియాలో న్యూట్రాలిటీ అన్నది లేదు. మీడియా నిట్ట నిలువున చీలిపోయింది. వైసీపీని సపోర్ట్ చేసే ఛానల్స్, టీడీపీని సపోర్ట్ చేసే ఛానల్స్, చాలా తక్కువ నిష్పాక్షికమైన ఛానల్స్ ఉన్నాయి. జర్నలిస్టులు కూడా నిట్ట నిలువున చీలిపోయారు. వన్ సైడెడ్ జర్నలిజం మెజారిటీ జర్నలిస్టు చేస్తున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రధాన కారణం, వన్ సైడెడ్ జర్నలిజం చేయడానికి ప్రధాన కారణం మేనేజ్మెంట్లు. నువ్వు మేనేజ్మెంట్ కాదని వార్త రాయగలవా, పబ్లిష్ అవుద్దా? మేనేజ్మెంట్ కాదని, స్టాండ్ ఇన్ కాదని చేయగలవా? సో అది జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటా అంటే, ఆ అనలిస్ట్ కృష్ణరాజు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో అది డెఫినెట్ గా తప్పు. అది ఆయన్ని ఖచ్చితంగా ఏదైతే ఆ వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక ఊర్లో, ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ క్యాపిటల్ ఆఫ్, అందులో సెంటిమెంట్ అంటే గనక తప్పు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో ఎయిడ్స్ పేషెంట్స్ 2వ సంఖ్యలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నెంబర్ 1, నెంబర్ 2 భారతదేశం కదా. ఇప్పుడు మొత్తం ఆ కాంటెక్స్ట్ ఎట్లా వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కాబట్టి అని చెప్పి అమరావతి క్యాపిటల్ అని ఆ విధంగా అనేశారు. ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇండియాను రేపు ఎయిడ్స్ క్యాపిటల్ అంటే తప్పు కదా. అనలిస్ట్ది కృష్ణరాజు, ఆయనేమో అప్స్టాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఆయన సీనియర్ జర్నలిస్ట్, చాలా మందికి ఓనమాలు నేర్పారు. ఇప్పుడు ఆయన గతంలో మరి ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ముద్ర కూడా పడింది అంతకుముందు 2014 వరకు అట్లా భావించారు. ఆ తర్వాత ఇప్పుడు సాక్షి టీవీలో జాయిన్ అయిన తర్వాత, లేకపోతే అంతకుముందు ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ అప్పట్లో వైసీపీని సపోర్ట్ చేశాయి. వైసీపీని సపోర్ట్ చేసినందుకు తర్వాత జగన్ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడని ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తున్న ఛానల్ టెలికాస్ట్ చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఛానల్ మీద, వాళ్ళ మీద కేసులు పెట్టే సందర్భం ఉంది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా వీళ్ళు కథనం రాశారని చెప్పి. సో ఇట్లా పాత్రలు, ఛానల్స్ వాళ్ళ దానికి అనుగుణంగా మారిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో మీకు 100 మందిలో 50% మంది న్యూట్రల్ ఉంటారు. పోయినసారి టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఈసారి కాంగ్రెస్కి వేస్తారు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు అదే అవుతారు. మీరు చూడండి, లాస్ట్ టైం టీడీపీకి 41% ఓటు బ్యాంక్ వచ్చింది, వైసీపీకి 49% వచ్చింది. ఈసారి వైసీపీకి 40% ఓటు బ్యాంక్ వచ్చింది, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిపి 56% వచ్చింది. సో 40% ఎవరు తగ్గట్లా. అంటే సాలిడ్ గా 35 to 40% ప్రతి పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. న్యూట్రల్ గా ఉండే ఓటర్ ఒక 20%. కులాల కుంపటి ఆంధ్రప్రదేశ్.
ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా కులాభిమానం ఉందో ఆ విధంగా ఉంది. ఓకే. ఈ కులం వాళ్ళు నేను ఆ కులంకే ఉండాలి, ఆ పార్టీకే ఉండాలి, ఆ కులం వాళ్ళు న్యూట్రల్ అనేది తక్కువైపోయింది. సో జర్నలిస్టులు టీవీ ఛానళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నిట్ట నిలువున జరిగిపోయిన పరిస్థితి. తెలంగాణ కొంచెం నయం ఇంకా తెలంగాణ బెటర్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. సో దానివల్ల మేనేజ్మెంట్స్ ఆ విధంగా అయిపోయిన పరిస్థితి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు. నేను ఒకటైతే చెప్పగలను, నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే కృష్ణరాజును అరెస్ట్ సంబంధించి వేరే, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది ఈ విషయంలో. ఎందుకంటే లైవ్ లో వచ్చిన గెస్ట్ ఏం మాట్లాడతాడో తెలీదు. ఇలాంటివి చేస్తుంటే లైవ్ డిబేట్లు చేస్తున్న మీకు మీ డిబేట్ లో రేపు ఒక వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడతాడు, దాన్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఓకేనా? కరెక్ట్ కాదు కదా. సో సరే, స్పాంటేనియస్ రెస్పాన్స్ ఉంటే ఒక్కోసారి ఖండించవచ్చు, ఒక్కోసారి మనం సరిగ్గా వినకపోవచ్చు కూడా లైవ్ లో కాకుండా రికార్డెడ్ ఉండి అది తెలిసి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రికార్డెడ్ ఉంటే ఫస్ట్ వీడియో ఎడిటర్కి వెళ్తుంది, సబ్ ఎడిటర్కి వెళ్తుంది, ఆ తర్వాత పబ్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేపర్లో కూడా అంతే, రిపోర్టర్ పంపిస్తే తర్వాత పైన డెస్క్ వాళ్ళు చూస్తారు, డెస్క్ తర్వాత ఎడిటర్, అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ ఎడిటర్. లైవ్ లో వచ్చేదాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరో ఒక లైవ్ లో కాల్ చేసి తిట్టారనుకో ఎవరినో, దాన్ని మనం ఆపలేం కదా. సో ఇప్పుడు ఆ కృష్ణరాజు అన్న వ్యాఖ్యల్ని కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన పూర్తిగా ఆపలేదని కాదు, ఒక మాట అన్నారు. ఆయన ఏంటంటే మీరు ఆ మాట అనకండి, మేము మీలాంటి వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన మళ్ళా అన్నారు, నేను కూడా చూశాను ఆ రిపోర్ట్ అని చెప్పి. సో అడ్డుకునే ప్రయత్నం ఆయన చేశారు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేయకపోయినా, ఎందుకంటే లైవ్ లో వచ్చిన సమయంలో మీకు లైవ్ లో ఒకసారి పీసీఆర్ వెనక మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో ఉంటుంది, నెక్స్ట్ ప్రశ్న ఏం అడగాలి ఉంటుంది. సో ఇవన్నిటి నేపథ్యంలో అటువంటి లేకపోయినా సరే, ఆపకున్నా సరే ఆయన అరెస్ట్ చేయదగ్గది కాదు. ఇది కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేయడమా కాదా ఇవన్నీ కోర్టులో నిలిచేవైతే కాదు. నేనైతే చెప్పగలను, కృష్ణరాజు విషయంలో ఓకే, కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో అయితే కోర్టులో నిలవదని నేను చెప్తాను. ఆయన అరెస్ట్ చేయడం తప్పు. అట్లా అని వైసీపీ ప్రభుత్వం అంతకుముందు మూర్తి గారిని, సాంబశివరావు గారిని వాళ్ళని వేధించింది సిఐడి కేసుల పేరు మీద, చాలా ఇబ్బందులు పెట్టింది, అది తప్పు. అంకబాబు అనే సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది వైసీపీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు తొలి హయాంలో ఏ సాక్షి జర్నలిస్టో లేకపోతే వాళ్ళకు అనుకూలమైన జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది లేదు. ఈ సాంప్రదాయం మొదలు పెట్టింది వైసీపీ, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. రేపు మళ్ళా వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు చేస్తారు. అది రామ్ గోపాల్ వర్మ సినిమా రక్త చరిత్ర లాగా ఒకరినొకరు మర్డర్ చేసుకుంటూ పోయి ఎక్కడో దగ్గర అంత ఉండదు. ఇది మర్డర్ కాదు, జర్నలిజాన్ని మర్డర్ చేస్తున్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అఫీషియల్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా. అదే పని వైసీపీ కూడా చేసింది. చంద్రబాబు నాయుడు మీద అసెంబ్లీలో చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని సంస్కార హీన భాషలో మాట్లాడారు. వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని. అందుకు అనుభవిస్తున్నాడు ఫలితం వల్లభనేని వంశీ. ఎవరు అనకూడని మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, తప్పు కదా వల్లభనేని వంశీ. అప్పుడు జగన్ ఖండించాల్సింది కదా వల్లభనేని వంశీని, యాక్షన్ తీసుకోవాల్సింది కదా. ఎందుకు తీసుకోలేదు జగన్ అప్పుడు? అదే చెప్తున్నా, జగన్ అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. నేను లాస్ట్ టైం డిబేట్ అన్నప్పుడు కూడా చెప్పాను, జగన్ యాక్షన్ తీసుకోవాలి. ఆయన వినబడలేకపోతే వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడానికి అది కారణం. ఒక పెద్ద మనిషిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని పట్టుకొని, ఏ తప్పు చేయని ఒక గృహిణి, సాధారణ గృహిణి, రాజకీయాల్లో లేని గృహిణి భువనేశ్వర్ని పట్టుకొని అంత పెద్ద మాట వల్లభనేని వంశీ అంటారా? అన్నందుకు జగన్ ఏం చేశారు? జగన్ అనగానే సోషల్ మీడియాలో జగన్ భార్య గురించి ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు భార్య గురించి అభ్యంతరకర కామెంట్ చేస్తే జగన్ భార్య గురించి. నాయకులు ఈ విధంగా సైలెంట్ గా ఉంటే కార్యకర్తలు రెచ్చిపోరా? రాజకీయాల్లో లేని మహిళల గురించి ఒకళ్ళొకళ్ళు తిట్టించుకున్నారు. దీనికి విత్తు ముందా చెట్టు ముందా అన్నది కాదు. సో దీన్ని ఖచ్చితంగా నాయకులు ఖండించాల్సిందే, డెఫినెట్ గా.
సో ఏంటి దీనిలో తప్పు వీళ్ళది వాళ్ళది కాదు. నేను చెప్తున్నా, అసెంబ్లీలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినప్పుడు జగను ఖండించాల్సింది. అసెంబ్లీ సాక్షిగా ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది. వల్లభనేని వంశీని నవ్వుతూ చంద్రబాబు నాయుడు ఏడ్చినప్పుడన్నా రెస్పాండ్ కావాల్సింది. అసలు అనలేదు, చేయలేదు, అదేం వినబడ్డదు, ఇదేం వినబడ్డదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు, టార్గెట్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే ఓవరాల్ గా ఏంటంటే నేనేమంటా అంటే కొమ్మినేని కృష్ణరాజు అనే అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదైతే ఉందో ఆయన రోల్ ఇక్కడ చాలా లిమిటెడ్. ఆయన అరెస్ట్ చేయడం మాత్రం వ్యక్తిగత హోదాలో నేను తప్పని చెప్తాను. ఎందుకంటే మరే సీనియర్ జర్నలిస్ట్ కూడా లైవ్ లో ఈ విధంగా చేయలేరు. లైవ్ లో ఏ వ్యక్తి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. లైవ్ టెలికాస్ట్ అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ చట్టం ముందు నిలవదు. జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం ఏంటనే ప్రశ్నలు కూడా ఇప్పుడు డిబేట్ హోస్ట్ చేసిన జర్నలిస్టే బూతులు తిట్టాడు అనుకోండి, తిడుతున్నారు కొద్దిమంది, అది తప్పు కదా. అది తప్పు. ఆయన తిట్టలేదు, అవతల వాడు తిట్టాడు. తిట్టినప్పుడు ఆపాలి అంటే ఆపే ప్రయత్నం చేశాడు. తిట్టినప్పుడు ఆపకున్నా సరే అప్పుడు లైవ్ లో ఆయన మర్చిపోవచ్చు, సరిగా వినరాకపోవచ్చు, అది కావచ్చు. ఇక్కడ ఆయన సమర్థించడం కాదు. ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్టర్ అని ముద్ర ఉండే కదా 2014-13 వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ కాగానే అయ్యారు, ఎందుకంటే ఆయన ఛానల్ మారారు. సో అంటే అమరావతి విషయంలో ఒక సీరియస్ మెసేజ్ ఇవ్వడానికి ఈ అరెస్టులు చేస్తున్నాం అని చెప్తాను. అమరావతి విషయంలో సీరియస్ మెసేజ్ కంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అన్నది కంపు అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ లో లేని మహిళల మహిళల్ని తిట్టుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. మొన్న చేబ్రోలు కిరణ్ ఎవరినో టీడీపీ అరెస్ట్ చేసింది. అట్లాగే ఇటీవల కూడా ఈ కామెంట్ చేస్తున్నారు పాలిటిక్స్ లో ఉన్న లేడీస్ గురించి కూడా. వాళ్ళేం తక్కువదేం లేదు. ఇప్పుడు రోజా మీద కామెంట్ చేశారు కదా, అభ్యంతరకరం. రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళ మీద వాళ్ళ మీద ఆమె కామెంట్ చేస్తుంది అభ్యంతరకరంగా. సో ఇదేంది విత్తు ముందా చెట్టు ముందా అన్న విధంగా తయారవుతుంది. నీ తప్ప నా తప్ప, ఒకళ్ళ నవ్వులు బురద జల్లుకుంటారు. చాలా అసహ్యం వేస్తుంది ఇటువంటి పాలిటిక్స్ చూస్తుంటే. సో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో దగ్గర స్టాప్ పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో రేపు పాలిటిక్స్ లోకి అసలే మహిళలు రావడం తక్కువ. ఆ వచ్చే మహిళలు కూడా అదవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా జర్నలిస్ట్ ని, అరెస్ట్ కి సంబంధించి మరి ఏ నిర్ణయం తీసుకున్నాం అంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి అక్కడికి పంపించారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.